ఎంఆర్ఐ స్వాతి. నేను ఏజెంట్ వినోద్ ని మాట్లాడుతున్నాను. నేను అడిగిన నంబర్ ఏమైంది? నంబర్ ట్రేస్ అయింది సార్. ఇదే నంబర్ కి ఫోన్ చేసి చెప్పాను, ఎవరో రాసుకున్నారు. సార్, ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబరే. అవును సార్. అంటే వాడు మన డిపార్ట్మెంట్ లోనే ఎవరినో హిప్నటైజ్ చేశాడన్నమాట. సార్, ఆ సీనుగాడి దగ్గరికి రోజు వెళ్లి వాడితో ఎక్కువసేపు కాంటాక్ట్ లో ఉండేది వీళ్ళు ముగ్గురే సార్. వాడికి ఫుడ్ పెట్టే చారి, వాడి సెల్ సెక్యూరిటీ గార్డ్స్, డే షిఫ్ట్ భూపతి, నైట్ షిఫ్ట్ మల్లేష్. కానీ ఆ లేడీస్ మీద అటాక్స్ జరిగినప్పుడు వాళ్ళు కన్ఫర్మ్ గా మన డిపార్ట్మెంట్ లోపలే ఉన్నారు సార్. ప్రతాప్ ఎక్కడ? ప్రతాపం చూసావా? సెల్ వైపు వెళ్ళాడు. బేడీలు నాకేశారు, తాళం చెవి నీకిచ్చారు. నేను బేడీలు విప్పాలి, నువ్వు తాళం చెవి ఇవ్వాలి. శభాష్ రా. అసలు నువ్వు హిప్నాటిజం చేసే ఇదంతా చేస్తున్నావు అనే విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు. చూసావా ఎంత స్టూపిడ్ రా నేను. మా కస్టడీలో ఉంటూనే మా డిపార్ట్మెంట్లో ఒకరిని హిప్నటైజ్ చేసి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు. ఒప్పుకుంటున్నాను రా, నీలాంటి క్రిమినల్ని నా సర్వీస్లో చూడలేదనే విషయం ఒప్పుకుంటున్నాను. ఐ సెల్యూట్ యూ. కానీ నువ్వు హిప్నటైజ్ చేసింది ఆ ప్రతాప్ గడ్ అనే విషయం నాకు తెలిసిపోయిందిరా. ఏం చెప్పి పంపించావు వాడికి? ఎవరి కడుపుకోయమన్నావు? నీ ఆట అయిపోయిందిరా. ఇవాళ్లతో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తా. అర్జెంటుగా ఫ్యాక్స్ ఒకటి పంపించాలమ్మా. ఫ్యాక్స్ మిషన్ ఉందా? హలో, ఫోరెన్సిక్ ఆర్టిస్ట్ ని. స్కెచ్ రెడీ అయింది, ఫ్యాక్స్ పంపిస్తున్నాను. గాడ్ గాడ్ ఏంటి? కంప్లైంట్ రాసుకో. దేనికి? నా బేడీలు కనబడటం లేదు. ఐ థింక్ వి క్రాక్ ది కేస్. మన క్రిమినల్ గడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన 9 మంది లేడీస్ కి వాళ్లకు తెలియకుండా అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్లు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించాడు. మలేష్ 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 అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పని చేసింది. కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు. ఎవరా లేడీ? లత. ఏ లత? మన వెంకట్ వైఫ్ లత. వాట్? ఏంటది? ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్. సార్, ఫాతిమాని అటాక్ చేసిన వాడి స్కెచ్ వచ్చింది సార్. వెంకట. ఎస్. మై గాడ్, వాడు హిప్నటైజ్ చేసింది వెంకట్నా? వెంకట్ ఎక్కడ? ఏయ్, వాట్ ఇస్ సర్ప్రైజ్? ఏంటి తొందరగా వచ్చేసా? ఏంటలా ఉన్నా? బయటికి వెళ్దామా? ఎక్కడికి? చెప్తాగా. ఇదేం ప్లేస్? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చా?
అమ్మ కాదు, ఒక్క ముద్ద తినమ్మా. నా బంగారం కాదు, ఒక్క ముద్ద. రాదమ్మా బాబు ఏడుస్తున్నావేంటమ్ములు? చూడు బాబు, పిల్లలు పాలు తాగట్లేదని తను కూడా అన్నం తింటూ మానేస్తదట. ఏంటమ్ములు తినొచ్చు కదమ్మా. పిల్లలు ఇప్పుడే కదమ్మా పాలు తాగారు, మళ్ళీ ఎలా తాగుతారమ్మా? యాదమ్మా వాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? తీసుకొచ్చాడు. నువ్వెలా పని చూడు. ఇదేనంటావా? జీపీఎస్ వెంకట్ కారు 50 అడుగుల లోపే ఉన్నట్టు చూపిస్తుంది. రాఘవ పొజిషన్ ఏంటి? నేను చెప్పేదాకా ఎవరు మూవ్ అవ్వద్దు. రాఘు, కిరణ్, Come. నేనేంటి ఇక్కడ? వాట్ am I doing here? వాడు హిప్నటైజ్ చేసింది నిన్నే. వాట్? అవును వెంకట్, వాడు నేను హిప్నటైజ్ చేసి శ్రీనగర్ కాలనీలోని పద్మావత్ దగ్గరికి, సుల్తాన్ బజార్లోని ఫాతిమా బేగం దగ్గరికి పంపించాడు. లాస్ట్ 2 hours నుండి ఇంట్రాగేషన్ లో ఉన్నాడు. నీ పేరేంట్రా? చెప్పరా? ఏయ్, స్టాప్ ఇట్. ముందు మీరంతా బయటికి వెళ్ళిపోండి. గెట్ అవుట్. రేయ్, నీ పేరేంటి? మళ్ళీ మొదటి నుంచి వద్దాం. నీ పేరేంట్రా? ఏమైంటుందబ్బా నా పేరు? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్, జలాక్స్, షిమాతుల్. నేను చెప్పిన నంబర్ గుర్తుంచుకుంటావు. నేను చెప్పిన మనిషికి ఫోన్ చేస్తావు. ఆ మనిషి చెప్పిన పని పూర్తి చేస్తావు. ఆ తర్వాత అంతా మర్చిపోతావు. అంతా మర్చిపోతావు. శ్రీనగర్ కాలనీలో 10 minutes బ్యాక్ ఒక ప్రెగ్నెంట్ లేడీ మీద అటాక్ జరిగింది. శ్రీనగర్ కాలనీ ఇప్పుడే క్రాస్ అవుతుంది. వాడు మిమ్మల్ని చూడాలంటున్నాడు సార్. ఏంట్రా? సిల్పింగ్స్, సిల్పాన్స్, మక్స్. ఫాతిమా బేగం ఇంటికి అంబులెన్స్ కావాలని ఫోన్ చేసి నీ నెంబర్ నుంచే సార్. ఇది మన డిపార్ట్మెంట్ నంబర్. 9 నెలల నిండు గర్భవతి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది. అంబులెన్స్ కావాలి. ఫాతిమా ఇంటికి వెళ్తావు. తన కడుపులోని బిడ్డని తీసుకొస్తావు. నేను చెప్పిన మనిషికి అందచేస్తావు. ఆ తర్వాత అంతా బిల్డింగ్ మర్చిపోతావు. వెనక నుంచి ఎంటర్ అవుతున్నాడు సార్. లత ఎక్కడ? లత ఏంటి? లత నువ్వే ఇక్కడికి తీసుకొచ్చావు.
ఇంజెక్షన్ ఇంజెక్షన్ లత 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 వెంకట్ లత లత నీ మా మీద రక్తం ఏంటి? నా పిల్లలు ఎక్కడా? పిల్లలేరి పిల్లలేరి పిల్లలు పిల్లలు పిల్లలేరి ఎక్కడున్నారు? చెప్పు, ఎక్కడ? చెప్పు, నా పిల్లలు ఎక్కడున్నారు? చెప్పు. దాక్కున్నారు. మళ్ళీ దాక్కున్నారా? అవును, దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నాం. దొంగ పోలీస్. మీరందరూ దొంగలు, నేను పోలీస్ని. నాతో ఫైటింగ్ చేసి నన్ను కొట్టేసి వాళ్ళందరూ వెళ్ళి దాక్కున్నారు. ఇదిగో, నువ్వు కూడా నన్ను షూట్ చేసి వెళ్ళి దాక్కో. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ పట్టుకుంటాను. తీసుకో, షూట్ చేయి. హాయ్, హాయ్ బానే తగిలినట్టున్నాయి. టెక్నికల్ గా చూస్తే వీళ్ళందరూ అమరావతి సీను పిల్లలు. ఇప్పుడు వీళ్ళందరిని ఏం చేయాలి? టెక్నికల్గా చూస్తే ఎవరి కడుపులో పెరిగితే వాళ్ళ పిల్లలే. ఎవరి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళకి డీటెయిల్స్ ఏం చెప్పద్దు. మరి నువ్వు లతకేం చెప్తావు?
నా పేరు డాక్టర్ చల్లా వెంకట సురేష్. నేను యశోద హాస్పిటల్లో కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ మరియు హిప్నోథెరపిస్ట్ని. నేను ఇండియన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో మెంబర్ని మరియు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్లో ఇంటర్నేషనల్ మెంబర్ని. హిప్నోసిస్ అనేది ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. దీనికి సపరేట్గా శిక్షణ తీసుకోవాలి. శిక్షణ తీసుకున్న వాళ్లే దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. హిప్నోసిస్ అనేది ఎవరో మీ మైండ్ని కంట్రోల్ చేయడం కాదు, మీ మైండ్ మీద మీకు కంట్రోల్ పెంచడం కోసం చేసేదే హిప్నోసిస్. ఇది యాక్చువల్గా ఏంటంటే, మీరు హిప్నటైజ్ కాకూడదు అని అనుకుంటే ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని హిప్నటైజ్ చేయలేదు. ఇది హిప్నోసిస్ యొక్క వాస్తవం.